నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కలకలం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ దుమారాన్ని రేపుతుంది. చాలామంది కీలక నేతలు ఇవాళ నోటీసులు ఎదుర్కొని అరెస్టుల దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారుల పర్వం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాజకీయ నేతల పర్వం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ చేస్తున్నటువంటి ఒక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇదే కేసులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసు కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది అయినటువంటి సాంబశివరెడ్డిని ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆయన్ని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి నేతలందరికీ కూడా గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ఆ జీవో ఆధారితంగా ఇందుకు సంబంధించినటువంటి కోర్టులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే మెమోలు దాఖలు చేశారు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం పైన నాంపల్లి కోర్టు నెల 15 వరకు కూడా నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కూడా కీలక సమాచారాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు సేకరించారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని ఇవన్నీ కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగలాగితే నిజానికి డొంక కదులుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నటువంటి వారిని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అనేక షాకింగ్ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు 7 చోట్ల వార్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ పాల్పడినట్టు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. దీని ద్వారా రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలను కూడా కొంత టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు కూడా చెప్తున్నారు. కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టుగా వెలుగులోకి వస్తోంది. ఇక ఇదే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూమ్లను ఏర్పాటు చేసినటువంటి జిల్లాల్లో పోలీస్ పాత్రలపైన కూడా ఇవాళ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది కీలకంగా పనిచేసినటువంటి మంత్రుల పాత్ర కూడా ఉన్నదనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి గత ప్రభుత్వానికి ఇదంతా తెలిసి జరిగిందా లేదంటే తెలియకుండా జరిగిందా, ఇట్లాంటి ఆరోపణలన్నీ కూడా కొంత పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసైనా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఎరా అంశమైనా, అంతేకాదు గత ఎన్నికల్లో పట్టుబడినటువంటి అనేక ప్రతిపక్షాల డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ తోటే దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇట్లాంటి సమయాల్లోనే ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోటి శ్రీనివాసరెడ్డి కూడా తొలిసారిగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు కూడా నోటీస్ ఇచ్చే విషయంపైన కూడా ఆయన త్వరలోనే వాస్తవాలను విషయాలన్నీ కూడా వెల్లడిస్తామంటూ కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పష్టంగా రాజకీయ నేతల టైం వచ్చింది. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా కూడా ఎవరెవరి పాత్ర ఏంటి అది కూడా నిగ్గు తేల్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానంగా అనేక ఆరోపణలు, ఓవైపు కేసీఆర్ పాత్ర, కేటీఆర్ పాత్ర, హరీష్ రావు, నవీన్ రావు, ఇట్లా అనేక రావుల పాత్రలు ఇవాళ బట్టబయలవుతున్నటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మరోవైపు చాలామంది అప్రూవర్లుగా మారారు, మరోవైపు బాధితులందరూ వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారు పంజాగుట్ట, బంజారాహిల్స్ పిఎస్లో. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక వ్యవహారాలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే కొంత ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. మరోవైపు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ఏదైతే స్పెషల్ ప్రాసిక్యూటర్ని అలాట్ చేసిందో ఇప్పుడు ఆ దిశగా అధికారాలు కొంత ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత దూకుడు పెంచింది ఫోన్ ట్యాపింగ్ కేసులను మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పారదర్శకమైనటువంటి ఎంక్వైరీ ఫోన్ ట్యాపింగ్ పై జరుగుతోందని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.